ట్రంప్ అబార్షన్లకి వ్యతిరేకం. అమెరికా లాంటి దేశాల్లో అబార్షన్స్కి మహిళలకు హక్కు ఇచ్చేటటువంటిది లేదంటే దుర్మార్గం. ట్రంప్ ఆ విషయంలో తప్పే చేస్తున్నాడు నా దృష్టిలో అయితే. ట్రంప్ తాజాగా మళ్ళీ ఎన్నికవడం, మొన్నటిదాకా కమలా హ్యారిస్ అదే ఎన్నికలు ప్రధాన ప్రచారాస్త్రంగా చేసింది, మహిళలకి హక్కు ఉండద్దని. పోనీ అలాగని వాళ్ళన్నా చేశారా పూర్తిగా హక్కు అంటే లేనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే కొంతమేర ఉంది. ఇప్పుడు ట్రంప్ అబార్షన్ హక్కుని శాంతం కాలరాస్తాడు అన్నటువంటి రూట్లో మహిళలు పక్కన ఉద్యమాలు చేస్తుంటే ఏకంగా ఈ అబార్షన్ పిల్స్ విపరీతంగా కొంటున్నారట అక్కడ వాళ్ళు. అంటే ఒకవేళ అక్కడేంటి నీ బిడ్డలు నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారు అని అనుకుంటారు అక్కడ భార్యాభర్త అన్నది ఒక చర్చ. ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళని పెళ్లి చేసుకుంటారు, విడాకులు ఇస్తారు, మళ్ళీ ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటారు, విడాకులు ఇస్తారు. ఈలో పుట్టిన బిడ్డలు వీళ్ళ వైపు కొంతమంది ఉంటారు, అటువైపు కొంతమంది ఉంటారు. నలుగురిని అంటే ఇటిద్దరు అటిద్దరు అన్నటువంటి, లేదా ఇద్దరిని అంటే అటొకళ్ళు ఇటొకళ్ళు అన్నటువంటి కోణంలో ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు అబార్షన్స్కి మహిళలు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అబార్షన్స్ని ట్రంప్ ఆపుతాడని అబార్షన్ పిల్స్ ముందే కొన్ని దగ్గర పెట్టుకుంటున్నారట మహిళలు.